వేదాంత భారీ షాక్ ఎదుర్కొంది. కారణం తెలుసా? స్నేహితులారా, వేదాంత ఇప్పుడు ఎందుకు మిస్టరీగా మారిందో చూద్దాం. మంచి వార్తలు ఉన్నాయి, జాగ్రత్తలు కూడా. బలమైన కంపెనీ ఫండమెంటల్స్. FY25లో వేదాంత యొక్క నికర లాభం పాట్ రూ. 3,483 కోట్లకు పెరిగింది. ఒక్క Q4లోనే ఇది 154% YoY వృద్ధి. మొత్తం సంవత్సరానికి FY25 రెవెన్యూ దాదాపు 10% పెరిగి 1,50,725 కోట్ల రూపాయలు అయింది. EBITDA కూడా బలంగా పెరిగింది. ఖర్చులను నియంత్రించడం, ఉత్పత్తి వాల్యూమ్ పెరగడం మరియు అల్యూమినియం, జింక్ వంటి మెటల్స్ ధరలు పెరగడం సహాయపడ్డాయి. కానీ సమస్యలు కూడా ఉన్నాయి. డీమర్జర్ ప్రణాళికపై ప్రభుత్వం నుండి కొన్ని అడ్డంకులు వచ్చాయి. ముఖ్యంగా మాల్కో ఎనర్జీ వంటి ఉపకంపెనీకి నెగటివ్ నెట్వర్క్ ఉన్నట్లు తేలింది. దాంతో ప్రణాళిక అమలులో అనిశ్చితి ఏర్పడింది. ACBI ఒక స్కీమ్ మోడిఫికేషన్ విషయంలో హెచ్చరిక ఇచ్చింది. ఎందుకంటే ప్రతి మార్పు ముందు రెగ్యులేటర్ అనుమతి అవసరం. కొన్ని భాగాలు విత్డ్రా చేయబడ్డాయి. వాయిస్రాయ్ రీసెర్చ్ వంటి షార్ట్ సెల్లర్ సంస్థలు ఇది పొంజీ స్కీమ్ లా నడుస్తోందని ఆరోపణలు చేయడం వల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్ కొంత నెమ్మదించింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సమస్యలు సరిగా పరిష్కారమే. ప్రభుత్వం మరియు కోర్టు స్పష్టత వచ్చినప్పుడు 6-12 నెలల్లో కొంత స్థిరత్వం రావచ్చు. అదే సమయంలో మెటల్ ధరలు, గ్లోబల్ ట్రేడ్ పరిస్థితులు, డీమర్జర్ ప్రోగ్రెస్ ఇవన్నీ వేదాంతపై ప్రభావం చూపుతాయి. వేదాంత ఒక సాధారణ స్టాక్ కాదు. ఇది మెటల్స్ మరియు మైనింగ్ ప్రపంచంలో విలువైన ప్లేయర్. కానీ పెట్టుబడి పెట్టే ముందు పూర్తి విశ్లేషణ, పాలసీ క్లారిటీ మరియు దీర్ఘకాల దృష్టితో మాత్రమే అడుగు వేయాలి. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫాలో అవ్వండి. ఈ వీడియోలోని సమాచారం కేవలం విద్యా మరియు విశ్లేషణాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.